పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు ఉన్నారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి మీకు కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఏకైక పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీని మనం అందరం కూడా బలపడతాం, బీజేపీని ఆశీర్వదిద్దాం. వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసము మనమందరం కూడా ఆయనను ఆశీర్వదించాలని కోరడం కోసమే, మీ యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి కోసం, భారతీయ జనతా పార్టీ కోసం కూడగట్టడం కోసమే విజయ సంకల్ప యాత్రలు తెలంగాణలో పర్యటిస్తా ఉన్నాయి. తెలంగాణలో మంచి స్పందన ఉంది. తెలంగాణలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు గెలవాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా, ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముని దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి, మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా ఇంకొక మాట